ఒక ఊరిలో రోహన్ అనే పిల్లవాడు తన నమ్మకమైన బుడ్డి అనే కుక్కతో కలిసి ఉండేవాడు. బుడ్డి బంగారు రంగు రోమాలతో తెలివైన కళ్ళతో ఎప్పుడూ ఆనందంగా ఉండే కుక్క. రోహన్ ఎక్కడికైనా వెళితే బడ్డీ అతని వెంటనే ఉండేది. ఒకరోజు ఊర్లో భారీ వర్షం వచ్చింది. గాలి బలంగా వీచింది. నది ముంచెత్తింది. అందరూ భయంతో భద్రంగా ఉండటానికి వెళ్ళిపోయారు. కానీ ఆ గందరగోళంలో రోహన్ తల్లి చిన్న చెల్లెలు మీరా మాయమైంది. రోహన్ కుటుంబం ఎక్కడికైనా వెతికినా మీరా కనిపించలేదు. అదే సమయంలో బడ్డీ కాస్త గమనంగా ఉంది. ఒక్కసారిగా అడవి చుట్టూనా వెతికింది. రోహన్ ఊర్లో వాళ్ళ బడ్డీ వెనుక వెళ్ళారు. అంత దూరం వెళ్ళిన తరువాత ఒక పెద్ద చెట్టు దగ్గర బడ్డీ ఆగిపోయింది. అక్కడ భయంతో ఉన్న మీరాను కనిపించింది. ఆమె చెట్టు కింద దాక్కుని ఉండిపోయింది. బడ్డీ గట్టిగా మొరిగింది. రోహన్ పరిగెత్తుకు వెళ్ళి మీరాను గట్టిగా హత్తుకున్నాడు. అందరూ బడ్డీని నాశనంగా చూసి హర్షాద్వాసం చేశారు. ఆ రోజు నుంచి బడ్డీ అక్కడ పెద్ద హీరో అయిపోయింది.